ఈ సంక్రాంతికి మొన్న విడుదలైన మనశంకర్ వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ అవ్వడం, అలానే నిన్న విడుదలైన భరత మహాశయుకి విజ్ఞప్తి బ్లాక్ బస్టర్ అవ్వడం, ఈ రెండు సినిమాల్లో నా పాట ఉండడం, ఇంతకన్నా గొప్ప సంక్రాంతి ఏముంటుందండి ఏ కళాకారుడికైనా. సో దీనికి ముఖ్యంగా మా భీమ్స్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో భీమ్స్ అన్న గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. ఇప్పుడు మనకి ఎలా అయితే రవితేజ గారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరో అవుదాం ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరికీ ఆయన ఎలా అయితే ఒక రెఫరెన్స్ బుక్, ఒక ఇన్స్పిరేషను, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మ్యూజిక్ ఇండస్ట్రీకి వచ్చి ఒక కన్సిస్టెంట్ హార్డ్ వర్క్తో తన కృషిని మాత్రమే నమ్ముకుని ఈరోజు ఈ సంక్రాంతికి బ్యాక్ టు బ్యాక్ 2 బ్లాక్ బస్టర్స్కి ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా తన జర్నీని నేను ఫస్ట్ నుంచి నేను ఉన్నానండి ఆయనతో. అండ్ ఇవాళ తను అలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది, ఒక ఫ్రెండ్ లాగా, బ్రదర్ లాగా. అండ్ లవ్ యూ భీమ్స్ అన్న. మన జర్నీ ఎప్పుడు ఇలానే ఇంకా ఎన్నెన్నో మంచి సినిమాలు, మంచి పాటలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ కిషోర్ తిరుమల సార్ ఇంత సెన్సిటివ్ పాయింట్ని ఒక 2 hours 15 minutes లెంత్లో అసలు ఎక్కడ బోర్ రాకుండా అంత సెన్సిబుల్గా హ్యాండిల్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా అసలు ఎక్కడ బోర్ అనేది ఫీల్ అవ్వం మనం. ఆ సినిమా నవ్వుతూనే ఉన్నారు నిన్న థియేటర్లో చూస్తున్నప్పుడు. సో ఇట్స్ అ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి పక్కా సంక్రాంతి బొమ్మ ఇది. అండ్ సుధాకర్ గారు లవ్లీ ప్రొడక్షన్ వాల్యూస్ అండి. అసలు ఏ ఫ్రేమ్ చూసినా అంత రిచ్గా ఉంది. సో ఇంత అభిరుచితో మీరు నిర్మించడం అండ్ ఈ సంక్రాంతికి ఒక పర్ఫెక్ట్ ఫీస్ట్ ఈ మూవీ అందరికీ, రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ ముఖ్యంగా. అండ్ ఈ సినిమాలో ఆషికా గారి ఎంట్రీలో సొగసు కీల్ జడదాన సోగ కన్నుల దాన అని ఒక సాంగ్ పాడిచ్చారు నాతో. అది శ్రీనాథులు గారు రాసిన పద్యం. అండ్ అక్కడ ఆ సాంగ్ పెట్టాలనే సచ్ అ నోవెల్ థాట్. కిషోర్ గారికి ఉన్న పోయిటిక్ సెన్స్ అంతా అక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ అలానే నేను రాసిన టైటిల్ సాంగ్ నుంచి ఒక 2 ఫేవరెట్ లైన్స్ పాడేసి ముగిచ్చేస్తాను. బాబా అంటించిన బుట్టయంగులావా, కిరణాల్లో తప్పిపోయి చిక్కట్లేదా త్రోవా, ఇక నీ పని హోగాయా ఇలకత్తమ్మ ఫుల్లియా, వయ్యారం వాటేసాకే ఎవ్వారం కాటేసిందయ్యా, భర్త మహాశయ ఎంత పని చేసావయ్యా, తప్పావు శృతిలయ అడ్డంగా బుక్కయ్యా అయ్యా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, మీరు మాత్రం ఏమాత్రం శృతిలయ తప్పలేదు, పర్ఫెక్ట్గా పాడారు. వంశీ గారు నవ్యోటర్. అందరికీ నమస్కారం అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఈ సంక్రాంతికి ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఎవరు ఇవ్వలేరు మా సినిమాకి. కిషోర్ గారితో ఆల్మోస్ట్ 1 year నుంచి ట్రావెల్ అయ్యి ఈ సినిమాని డెవలప్ చేసాం. దిస్ ఈజ్ బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ అస్ ఎవ్రీబడి. థ్యాంక్స్ అండి కిషోర్ గారు. అండ్ సుధాకర్ గారికి, టీమ్ అందరికీ, హీరో గారికి అందరికీ థ్యాంక్స్. ఎంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ. నాకు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఈ అవకాశం ఇచ్చిన మా హీరో రవితేజ గారికి, మా డైరెక్టర్ శ్రీ కిషోర్ గారికి, మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లాగే ఈ మూవీలో పనిచేసిన ఆర్టిస్టులు ఆర్కే గారికి, డింపుల్ గారికి, మిగిలిన టెక్నీషియన్ ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఈ మూవీలో వర్క్ చేసినప్పుడు ప్రసాద్ మురళి గారు డిఓపిగా మేము ఇంతకుముందు చాలా ప్రాజెక్టులు చేసాము. బట్ ఇందులో కొంచెం కొత్తగా ట్రై చేసాము. చాలా బాగా వచ్చింది, అందరూ చెప్తున్నారు, అందరూ చూసి చెప్తున్నారు. సో చాలా చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులు వరల్డ్ వైడ్ ఎక్కడున్నా సరే అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రకాష్. ఆడియన్స్కి థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమాని ఈ సంక్రాంతికి మరో హిట్గా మాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. అండ్ కమింగ్ టు ద ఫిలిం, భీమ్స్ అన్న అసలు అదరగొట్టేవాడిని. నాకు కూడా మీ జర్నీలో కంటిన్యూస్గా సాంగ్స్ చేస్తూనే ఉన్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ ఎ లాట్. ఆ ప్రాసెస్లో మన కార్తీక దీపం సాంగ్తో నిన్న థియేటర్ దద్దరిల్లిపోయిందన్న మొత్తం. అండ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఈజ్ అమేజింగ్. అండ్ ఈ సినిమాకి వస్తే డింపుల్ అండ్ ఆషికా, యూ లుక్
గ్రేట్ ఇన్ దిస్ ఫిలిం అండ్ చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ అందరూ. కిషోర్ గారు చాలా థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ, సుధాకర్ గారు థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ, అండ్ రవితేజ గారు ఎక్కడో మాస్ మహారాజా అని సినిమాలో ఆ మాస్ ఎలిమెంట్ మిస్ అవ్వకుండా ఈ కార్తీక దీపం సాంగ్లో మీరు మాస్ మహారాజాని చూస్తారు. విత్ హిస్ డ్యాన్స్ అండ్ విత్ హిస్ ఎనర్జీ అమేజింగ్గా ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నన్ను కూడా ఇంత పెద్ద మూవీలో పార్ట్ చేసినందుకు, ఇంత పెద్ద సక్సెస్లో నన్ను కూడా ఒక మెంబర్ చేసినందుకు ముందుగా బీన్స్ గారికి, అలాగే సుధాకర్ గారికి అండ్ హోల్ టీమ్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఐఎమ్ వెరీ మచ్ కంగ్రాచులేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఒక లైన్ పాడతాను. పాడండి. అయ్యో మీరు శుభాకాంక్షలు అండి. సో ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టార్ట్ ప్రకాష్ గారు, కంగ్రాట్స్ సార్, ప్రసాద్ గారు అండ్ బీన్స్ గారు, మొత్తం ఈ సంక్రాంతి అంతా మీరే సార్. అండ్ మా సైకాటిస్ట్, నిన్న థియేటర్ అంతా బ్లాస్ట్ అయిపోయింది సార్. అండ్ ఆశిక గారు అండ్ డింపుల్ గారు, నిన్న ఆ సాంగ్స్ దెబ్బకి వెన్ ఐ సా ఇన్ భ్రమరాంబ ఫ్యాన్స్ ఆర్ గోయింగ్ క్రేజ్. అండ్ సుధాకర్ సార్, మీరు అన్నట్టే బిఎండబ్ల్యూ రైడ్ నిజంగానే అదిరిపోయింది సార్. మొత్తం ఆ రైడ్లో అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మెయిన్గా రవితేజ ఫ్యాన్స్ అందరికీ ఆకి తిరిగిపోయింది సార్. ఒక వింటేజ్ రవితేజ గారిని తీసుకొచ్చారు మా కిషోర్ సార్ మళ్ళీ. అండ్ సునీల్ గారిని కూడా ఒక వింటేజ్ సునీల్ గారిని తీసుకొచ్చారు. అండ్ సార్ మీకు తెలుసో లేదో, మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ స్టార్ట్ అవుతున్నాయి సార్. కరెక్ట్, నేనే దాని ప్రెసిడెంట్. కేటీఎఫ్ అని చెప్పి ఒక అసోసియేషన్ స్టార్ట్ అయింది సార్, కిషోర్ తిరుమల ఫ్యాన్స్ అసోసియేషన్ అని. దానికి ప్రెసిడెంట్గా నేను చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఏమైనా డొనేషన్స్ కూడా మీ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే సేవా కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేస్తాము. అండ్ సార్ ఇందాక సార్ అన్నట్టు సార్, కిషోర్ సార్ మీకు ఒక కంటి ఫాలోయింగ్ ఉంది సార్. అండ్ అంటే నేను దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అంటే కొన్ని సాంగ్స్ అంటే మీరు పోయిటిక్ టచ్ చేస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ సాంగ్ కానీ లాస్ట్లో ప్రశ్నలకు సమాధానం అనే సాంగ్, దట్ ఈజ్ యువర్ స్టైల్ సార్. అండ్ ఇండస్ట్రీలో అందరికీ ఒక వినవి ఏంటంటే, ఎవరైనా కథలు ఉంటే కిషోర్ సార్కి చెప్పడం స్టార్ట్ చేయండి, నెక్స్ట్ హీరోగా ఆయన ట్రై చేస్తున్నారు. సో సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ కథలో మట్టికి ఒక డ్యాన్స్ మూమెంట్స్, యాక్షన్ మూమెంట్స్ అన్నీ ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. ముందు వరుసలో కూర్చున్న పెద్దలందరికీ, మీడియా వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. సినిమా అనుకున్న విధంగా సక్సెస్ అయ్యింది. మంచి ఆనందాన్ని ఇచ్చే సంక్రాంతిగా ఈ సంక్రాంతి ఉంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి, ప్రేక్షక మహాశయులకు మా విజ్ఞప్తిని ఆలకించారు, మన్నించారు, మమ్మల్ని ఆశీర్వదించారు. విడుదలైన సినిమాల్లో మా సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అని పేరు తెచ్చుకుంది. అందరికీ ధన్యవాదాలు. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ చేశారు. ఇట్స్ రైట్ దేర్, రవితేజస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మీట్ అనేసి. అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఫస్ట్ హీరోతోనే నాకు ఇంకొక ఫస్ట్ బ్లాక్ బస్టర్ నాకు కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్, ఫస్ట్లీ యుల్ బీ నేను మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుండిపోతుంది. యూఆర్ మై ఫస్ట్ హిట్ డైరెక్టర్ అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ మై ప్రొడ్యూసర్ ఆల్సో. సో ఐ విల్ ఫర్ ఎవర్ రిమెంబర్ యూ. అండ్ ఒక మాటలో చెప్పాలంటే, పాటలు కానీ, తర్వాత నా క్యారెక్టర్ గురించి కానీ చాలా చెప్తున్నారు, చాలా రిలేట్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు చూసిన పింపుల్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ వేరియేషన్ ఉంది అంటున్నారు. యాజ్ అన్ యాక్టర్ చాలా సాటిస్ఫై చేస్తుంది ఆ వేరియేషన్ గుర్తిస్తున్నందుకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే కామెడీ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ అన్నిటికీ ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ అ స్మాల్ డైలాగ్ ఫర్ రవి సార్. ఒక మనిషిని గుర్తుండిపోవాలంటే ఒక మనిషి 100 రోజులు గుర్తుండాలంటే ఆ మనిషి 100 రోజులు బతకక్కర్లేదు.
ఒక్కరోజు చాలు. ఆ ఒక్కరోజు అతను సాధించే విజయాలే ఆ మనిషిని 100 రోజులు గుర్తుంటాయి. అలా చెమ్మగిల్లి ఆ ప్రజల గుండెల్లో నిండిపోయే ఆ మెరుపే ఒక పవర్. అతనే రవితేజ భూపతి రాజు. నేను ఆల్రెడీ సినిమాలో చెప్పినట్టే, నేను ఆల్రెడీ చెప్పా కదా, ఒక రోల్ మోడల్ ఎలా ఉండాలో రవితేజ లాగా ఉండాలి. రవి సార్, దిస్ ఈజ్ యాజ్ అ ఫ్యాన్ టు యూ. అండ్ నాలాగే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఐఎమ్ షూర్ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ టుడే. సో ఐ సీ సో మచ్ ఆఫ్ లవ్ పాటలకి కానీ మీ ప్రెజెన్స్కి కానీ. ఇట్స్ అ సింగిల్ మ్యాన్ షో. మీరొక్కళ్ళే మొత్తం నడిపించారు. I feel really, really proud as a fan, and thank you so much. I'm part of this today. Thank you. And Ashika, so nice. We have a different bond altogether. It was really, really pleasure working with you. Thank you. Thank you. థ్యాంక్ యూ డింపుల్, థ్యాంక్ యూ. సంక్రాంతి బ్లాక్ బస్టర్ చాలా చాలా మంచి ఫీలింగ్. ఎందుకంటే ఈరోజు ఎగ్జాక్ట్లీ 2 years ago నాసా మీరంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది, సంక్రాంతి బ్లాక్ బస్టర్. మళ్ళీ భర్తమాషులకు విజ్ఞప్తితో అవుతుంది. వెరీ 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 గ్రేట్ఫుల్ టు ఆల్ ద ఆడియన్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్. చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంత లవ్, ఇంత సపోర్ట్ ఇస్తున్నారు. నిన్న ఫస్ట్ తిరుపతిలో స్టార్ట్ చేసాము, దర్శనం అయ్యి వి వెంట్ టు ద థియేటర్స్. అండ్ అక్కడ ఉన్న రెస్పాన్స్ చూసి ఇట్ వాజ్ సో ఓవర్వెల్మింగ్. అంటే మానస అనే క్యారెక్టర్ పేరు అండ్ రవితేజ గారికి, బాలామణి పేరుకి దే ఆల్ కెప్ట్ చియరింగ్ అస్. అండ్ అప్పుడు వీ ఫెల్ట్ ఓకే, ఇంత టైం మేము స్పెండ్ చేసి, ఇంత ఎఫర్ట్ హార్డ్ వర్క్ పెట్టి ఈ సినిమా చేసి ఫైనలీ ఆ రిజల్ట్స్ని థియేటర్లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నది చూస్తే ఇట్ ఈస్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ రవితేజ సార్ సినిమాల్ని అంటే నాకు డెఫినెట్లీ యాక్షన్ సినిమా, మాస్ సినిమాల్ని మేము చూసాము అండ్ హీస్ ఫెంటాస్టిక్ అట్ ఇట్. కానీ నాకు చాలా ఐ ఫీల్ హీఈస్ బెస్ట్ విత్ హిస్ కామిక్ టైమింగ్, ఆ కామెడీ సెన్స్, హ్యూమర్, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్. ఐ థింక్ ఈ సినిమాలో ఐ థింక్ ఇట్స్ ద టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ విత్ ఫ్రమ్ రవితేజ సార్. అండ్ అది కిషోర్ సార్ రైటింగ్లో ఇట్ ఇస్ కమ్ అవుట్ సో వెల్. నేను కూడా ఐ మీన్ స్పాట్లో ఉన్నప్పుడు చూస్తేనే వీ యూస్ టు ఫీల్ ఇది డెఫినెట్లీ వర్కౌట్ అవుతుందని. బట్ విత్ యునో ఎవ్రీథింగ్ యాడెడ్ ఆన్ స్క్రీన్ ఇప్పుడు చూస్తే ఇట్ ఈస్ లైక్ డెఫినెట్లీ అంత యాక్టివ్గా, అంత చెరిష్మాటిక్గా రవితేజ సార్ హ్యాస్ come out on screen, and it is so wonderful to see him act. It's so inspiring to be even casted alongside like a star like Raviteja sir. Thanks for the opportunity to play Manasa. Thanks for letting me dominate you as Manasa, a rebel character ni. I could play alongside Raviteja, so grateful. And Kishore Tirumala sir, I think ఇప్పుడు అందరికి తెలుసు ఎంత ఫన్ యాజ్ అ పర్సన్ హీ ఈజ్. సో దట్ సేమ్ ఫన్ ఇస్ ట్రాన్స్లేటెడ్ ఆన్ స్క్రీన్ టుడే. ఐ వాజ్ టెల్లింగ్ హిమ్ యెస్టర్డే, అంటే మీతో మాట్లాడితే ఎంత ఫన్ అని ఫీల్ అవుతుందో అలాగే స్క్రీన్ మీద కూడా నేను మళ్ళీ అన్ని సీన్స్, డైలాగ్స్ తెలిస్తే కూడా మళ్ళీ ఐ కెన్ రిలేట్ టు ఇట్ అండ్ లాఫ్. I think that is something it's very rare as writers or directors to get that. So thank you so much for giving Manasa. I think వరాలు క్యారెక్టర్లో ట్రెడిషనల్ గెటప్లో నన్ను నాసా మిరంగ్లో చూశారు, కానీ ఒక కాంట్రాస్ట్ క్యారెక్టర్లో ఈ సినిమాలో అంటే యూ హ్యావ్ ప్రూవ్ దట్ ఆషికా కెన్ లుక్ మోడర్న్, గ్లామరస్ అని. అట్ ద సేమ్ టైం అంత మంచి సీన్స్, లైన్స్ నా కోసం రాసి you have made it for me, so thank you so much for that. I think mundu when 10 years ago nenu Shailaja cinema di songs movie chusi I used to, I mean enni sari vinnano teliyadu aa crazy feelings avani. But 10 years later to act with the director of that hit album, hit film, I think I'm blessed. Thank you so much, and more than anything you've been a great friend to me. Thank you so much sir, and I would love to work with you more.
And Sudhakar sir, congratulations for this blockbuster. I think the passionate person you are, the producer you are, అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. అండ్ మురళీ సార్ అండ్ ఆల్ యాక్టర్స్, ఐ థింక్ దేవ్ ఆల్ డన్ సో వెల్. నాది అండ్ నాకు అండ్ సత్య మధ్య ఉన్న సీన్స్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో సత్యతో ఉన్న కంఫర్ట్ అంత బాగుంది అండ్ ఇట్ ఈస్ వర్క్డ్ అవుట్ సో వెల్. విందా అండ్ మనసాస్ కెమిస్ట్రీ ఈస్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. సో అది ఆడియన్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. And Beams Garu music is like, it is another add-on to the film. అంటే నేను ఎక్కడో చూసాను ఏదో రివ్యూస్లో, మనశంకర వరప్రసాద్లో నయనతార గారికి ఒక ఎలివేషన్ బిల్డప్ ఇస్తే ఇక్కడ ఆషిక ఇంట్రడక్షన్ అయినా ఏ సీన్స్ అయినా హీ ఈస్ గివెన్ అనదర్ ఎలివేషన్ అని. సో I think it's the contrast and the way you have elevated the scenes and also the songs is lovely. A song kuda any sari chusina it is never boring. So thanks for giving such wonderful songs. And Banu Master, I think a pub song is another level in the film. అందరూ మళ్ళీ వెళ్తున్నారు పబ్ సాంగ్ చూడడానికి. సో ఆ కొరియోగ్రఫీ అండ్ ద వే యూ హవ్ డన్ అండ్ హౌ రవితేజ సార్ హెస్ డన్ ఇన్ ద సాంగ్ ఈజ్ అమేజింగ్. అండ్ ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ షూటింగ్ ఫర్ దట్ సాంగ్. థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ ద సాంగ్. అండ్ అందరూ ఇక్కడున్న అందరికీ థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, ఎవ్రీ ఫ్రేమ్ ఆల్ ది యాక్టర్స్ లుక్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ఫర్ దాట్. And Prakash garu production, like the whole set looks, everything looks wonderful. Thank you sir. Thanks to everyone for making this a huge blockbuster. And inka andru vachi movie theaters lo chudandi, support cheyandi. Thank you. అందరికీ నమస్కారం. మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇది. ఎప్పుడో మొదలుపెట్టిన ప్రయాణానికి ఇక్కడి దాకా రావడానికి మీరందరూ తోడున్నారు. నాకు తెలుసు చాలామంది మీడియా మిత్రులు బీమ్స్ ఇక్కడ ఉంటే బాగుంటుందని కోరుకున్నారు. చాలామంది మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారం, ప్రత్యేక ధన్యవాదాలు. చాలామందికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా ఈ వేదిక నుంచి. సినిమా పరిశ్రమలో ఉన్న చాలామందికి అవకాశాలు లేక, సినిమా పరిశ్రమలో చాలామందికి సరైన భోజన వసతి కూడా లేక తిరుగుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు, అవకాశాలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. పేరు పొందాలని, పైకి రావాలని, జీవితంలో వెలుగు పొందాలని, అందరికంటే ముందుండాలని అందరూ తాపత్రయపడతారు. వాళ్ళందరి జీవితాలు వెలుగు నింపుతున్న నిర్మాతలని, వాళ్ళందరి జీవితాలు వెలుగునిచ్చే ప్రయత్నంలో వాళ్ళందరినీ కనుక్కుంటున్న ప్రతి దర్శకుడిని మనం గౌరవిద్దాం. ఎందుకంటే చాలామంది కడుపు నిండుతుందంటే ఒక నిర్మాత బాగుంటే నిండుతుంది. చాలామందికి అవకాశాలు దొరుకుతున్నాయంటే ఒక దర్శకుడు బాగుంటేనే దొరుకుతాయి. అలాగే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన నేను అవకాశాలు పొంది ఇక్కడ ఉన్నానంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ మమ్మల్ని నమ్మి, ఇలాంటి దర్శకులు మమ్మల్ని నమ్మి అవకాశాలు ఇవ్వడం వల్ల ఇది సాధ్యమైందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఒక నిర్మాత నిలబడి ఉంటేనే మాలాంటి వాళ్ళందరికీ నిలబడతారు. కానీ ఇవాళ బయట చూస్తుంటే ఒక నిర్మాత సినిమా తీయాలంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. ఒక దర్శకుడు ఏం ఆలోచిస్తే ఏం తీయాలో అనే ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ వచ్చేసింది. అలాంటి స్థితిని కల్పిస్తున్న వ్యక్తులందరికీ, మిత్రులందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మీరందరూ సహకరించకపోతే ఎన్నో వేల మంది కడుపులు కొట్టిన వాళ్ళు అవుతారు. మీరందరూ సహాయం చేయకపోతే, మీరందరూ దీనికి ప్రోత్సాహం ఇవ్వకపోతే ఎన్నో వేల మంది ఆశల్ని ఆవిరి చేసిన వాళ్ళు అవుతారు. విమర్శ ఉండొచ్చు, మీ నుంచి విమర్శ ఉండొచ్చు, మీ నుంచి మాకు ఒక సద్విమర్శ ఉంటే సంతోషిస్తాం. ఒక ప్రాజెక్టు మొదలవ్వడానికి, ఒక కథ సినిమా సెట్ ఎక్కడానికి, ఒక పాట బయటికి రావడానికి, అది హిట్ అవ్వడానికి ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎన్ని సంవత్సరాలు, దాని వెనకాల ఎంత బరువు, ఎంత ఇబ్బంది ఉంటుందో మోసిన నాకు తెలుసు. కాబట్టి ఆ కష్టాన్ని భరించిన వాడిగా నాకు తెలుసు. కాబట్టి నవమాసాలు మోసి బిడ్డనకనే ఒక తల్లికి ఆ పురిటి నొప్పి ఎందుకు తెలుసు. కాబట్టి ఆ నొప్పి భరించిన వాడిగా మీ అందరికీ నా రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాను తప్ప నేను ఎవరిని విమర్శించాలనో, ఎవరికి ఏదో సలహా ఇవ్వాలని నేను చెప్పట్లేదు. ఇవాళ మనందరం ఇక్కడ కూర్చున్నాం. ఇవాళ 5 వేళ్ళు ఇలా కడుపులో ఇలా నోట్లో వెళ్తున్నాయంటే దానికి కారణం ఒక నిర్మాత, ఒక దర్శకుడు, ఒక హీరో.
వీళ్ళందరూ బాగుంటేనే మనం బాగుంటామని ఒక మాట గుర్తు పెట్టుకోండి ప్లీజ్. మీరు చేసే విమర్శ సద్విమర్శలా ఉంటే బాగుంటుంది, కానీ అది ఎలా ఉంటుందంటే చాలా తీసి పడేసే విధంగా, చాలా అంటే చాలా తీసి పడేసే విధంగా ఉంటుంది. అది సరైన పద్ధతి కాదని నాకు అనిపించింది. మీరందరూ ఒకసారి దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎవరి మనసుని నొప్పించి ఉంటే ప్రేమతోనే దాన్ని క్షమించండి తప్ప దీన్ని కూడా విమర్శలా తీసుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ సినిమా విషయంలో నేను ఫస్ట్ మాట్లాడాల్సింది కిషోర్ తిరుమల సార్. నాకు తిరుపతి వెళ్ళే అవకాశం లేకుండానే ఆయనే వచ్చేసారు తిరుపతి నుంచి. నేనేదో సరదాగా చెప్పట్లేదు. డే 1 నుంచి ఆయన ప్రతి విషయంలో, పాట విషయంలో, మ్యూజిక్ విషయంలో, సీన్ విషయంలో, ఎక్కడ ఏం కావాలో, నిజం చెప్పాలంటే నేను చేశాను ఈ సినిమాకి సంగీతం అనే దానికంటే కూడా నా వేలు పట్టుకుని ఆయన దిద్దించారు. ఈ ప్రతి సీన్కి, ప్రతి పాటకి, ప్రతి పదానికన్నా ఆయన గర్వంగా చెప్పగలను. బికాజ్ అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఇన్నాళ్ళు ఎందుకు కలిసి పని చేయలేకపోయాను, ఎందుకు మిస్ అయ్యాను, ఎక్కడ మిస్ అయ్యాను అనుకునేవాడిని. బట్ ఈరోజు కలిసి పనిచేసి సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ని ఆయనతో కలిసి నేను పొందగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఎవరికి తెలియదు ఆయన హెల్త్ ఇష్యూస్ ఎంత ఇబ్బంది పడ్డారంటే, చాలా జ్వరం వచ్చిన, మీరు చూసారో లేదో డ్యాన్స్ వేశారని, ఆయన డ్యాన్స్ చేస్తే వైరల్ అయిందని మీరు అందరూ అనుకుంటున్నారు, కానీ ఆయనకు వైరల్ ఫీవర్ ఉండే అప్పుడు. సో అక్కడ అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటే మాట్లాడడానికి కానీ, ఎవరి గురించి చెప్పడానికి కానీ ఇబ్బంది పడే సందర్భంలో కూడా వచ్చి సినిమా కోసం నిలబడి ఈ సినిమా ఆడాలి, నిలబడాలి, ముందుకెళ్ళాలి అని ఆయన పడ్డ తాపత్రయం ఉంచుడు, ఆ తాపత్రయం ఈరోజు గెలుపు కారణం నేను బలంగా నమ్ముతున్నాను. రెండో విషయం, మొదటి వ్యక్తి కిషోర్ తిరుమల సార్ అయితే, మొట్టమొదటి వ్యక్తి మా సుధాకర్ సార్. ప్రతిరోజు వచ్చేవారు, వచ్చి ఆయనకు నచ్చింది ఏంటిది, ఎక్కడ మార్చాలి, ఏం మార్చాలి, ప్రతిదీ దగ్గరుండి కూర్చొని ఇలా ఉంటే బాగుంటుందని నాకు సలహాలు సూచనలు చేస్తూ, ప్రతి విషయంలోనూ ఒక సహాయాన్ని సహకారాన్ని అందిస్తూ ఒక ముందుండి నడిపించినటువంటి వ్యక్తి సుధాకర్ సార్. సార్ ఫస్ట్ టైం మీ బ్యానర్లో చేశాను, మళ్ళీ చేయాలనుకుంటున్నాను. మీకు అవకాశం ఉన్నప్పుడు నాకు చెప్పండి, నాకు అవకాశం వచ్చిందని తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ టీంలో వస్తే చెప్పుకోవడానికి ఫస్ట్ చెప్పాల్సిన వ్యక్తి స్వాతిరెడ్డి గారు. అమ్మ మీకు మనస్ఫూర్తిగా నా థ్యాంక్స్. మీరు యూకేలో ఉంటారు, లండన్లో ఉంటారు, మీరు చాలా బిజీ ఉంటారు బిజినెస్లో. బట్ నేను అడగగానే, మీకు ఎప్పుడో నేను చేసి ఇచ్చిన పాటని నేను అడగగానే మీరు ఈ సినిమా కోసం, రవిదేవ్ సార్ కోసం నేను ఇచ్చేస్తానండి అని చెప్పేసి వాళ్ళు వీడియో మొత్తం షూట్ చేసి కూడా, ఒకసారి రండమ్మ, వాళ్ళు వీడియో మొత్తం షూట్ చేసి కూడా ఆ వీడియోని మొత్తం ఆపేసి నేను ఈ సినిమాకు బాగుంటుందని చెప్పేసి మేము అడగగానే మాకు ఈ పాట ఇచ్చారు. ఆ పాట ఈరోజు మీ వల్ల, మీరు పాడటం వల్ల చాలా పెద్ద హిట్ అయింది. అలాంటి హిట్ పాటను పాడినందుకు, మాకు ఇచ్చినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ అమ్మ. అండ్ ఈ సినిమాలో పాట రాసిన దేవ్ పవార్, నీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. సురేష్ గంగుల అండ్ మా రఘురామ్ అలియాస్ ఆర్ఆర్ ధ్రువన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాను సార్, మన కాంబినేషన్ అని కాదు, మన కష్టం, మనం చూపించే ప్రేమ, మనం చూపించే ప్యాషన్ ఉంటుంది కదా, సో దానికి మనం మళ్ళీ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఇక ఫైనల్గా ఒక వర్డ్ చెప్పాలి. ఫైనల్ కాదు, నేను డింపుల్ హైతి గారి గురించి, ఆశికా గారి గురించి చెప్పాలి. మీరిద్దరూ థియేటర్లో చేసిన డ్యాన్స్కి, నాకు వచ్చిన వీడియోస్కి నేను సోషల్ మీడియాలో ఉండను. చాలామందికి ఒక రిక్వెస్ట్ అండి, నేను ఎక్కడ ఉండను, నాకు ఏమీ తెలియదు. ఎవరైనా ఫోన్ చేసి లేదా ఎవరైనా ఫోన్లో వీడియో ఎవరైనా పెడితే తప్ప నాకు అది చూసి ఇది బాగుందని చెప్పుకోవడం తప్ప, ఇది వర్కౌట్ అయింది, ఇది ఇదయింది అంటే నాకు తెలియదు అది. బట్ నాకు చాలామంది పెట్టారమ్మా మీ గురించి, మీరు చేసిన డ్యాన్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు గుర్తుంది, వాంబవాయ షూట్ జరుగుతున్నప్పుడు ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుందని మీరు గట్టిగా చెప్పడం నాకు నచ్చింది. విజిల్ బిట్టు చాలా బాగుందని మీరు గట్టిగా బలంగా వాదించారు ఆ రోజు. అండ్ నా హీరో, మన హీరో, నా దేవుడి గురించి ఒక మాట చెప్పాలి. నువ్వు మాట్లాడకు భీమ్స్, నువ్వు మాట్లాడవద్దు, నీ పని మాట్లాడాలి, నీ పనితోనే నువ్వు మాట్లాడాలని చెప్పేవారు ఎప్పుడు. అందుకే ఎక్కడికి వెళ్ళినా అందరూ అంటారు, నువ్వు ఎందుకు మౌనంగా ఉంటావు, ఎందుకు నిశ్శబ్దంగా ఉంటావు అని. ఆయన చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటిస్తాను కాబట్టి నేను నిశ్శబ్దంగా ఉంటాను, సంగీతంతో శబ్దం చేస్తాను. అదే మీ ముందుకు వచ్చి మాట్లాడేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ సంక్రాంతి లైఫ్లో ఒక స్పెషల్గా ఉండబోతుంది. బికాస్ నిన్ననే ఇదే వేదిక మీద మనశంకర వరప్రసాద్ సక్సెస్ మీట్ అయింది, థ్యాంక్స్ మీట్ అయింది. ఇదే వేదిక మీద ఈరోజు భర్త మహాశయులకు విజ్ఞప్తి సక్సెస్ మీట్ అవుతుంది. ఇంతకంటే ఒక జీవితానికి ఏం కావాలి, ఇంతకంటే ఒక సంగీత దర్శకుడికి ఏం రావాలి, ఇంతకంటే గొప్ప సంపాదన ఏం కావాలనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులందరికీ ఇప్పుడు అనిపిస్తుంది, చెప్పాలనిపిస్తుంది.
మీకు నేనేం చేశానో, ఏం పాటలు చేశానో, మీకు ఎంత మెప్పించానో, మిమ్మల్ని ఎంత ఎగిరించానో నాకు తెలియదు, కానీ మీరు చూపిస్తున్న ప్రేమకు మాత్రం ఇంత దూరం ప్రయాణం చేయడానికి, ఇంత దూరం రావడానికి, ఇంత గొప్పగా మీ ముందు నిలబడి మాట్లాడడానికి మీరు ఇచ్చినటువంటి సహకారాన్ని చూస్తుంటే అనిపిస్తుంది ప్రతి ఇంట్లో ఒక్కసారైనా పుట్టాలనిపిస్తుంది. కానీ ప్రతి ఇంట్లో ఒక పాటలా పుట్టి ఉన్నాను, కానీ ప్రతి ఇంట్లో ఒక్కసారైనా వచ్చి కలవాలనిపిస్తుంది. ప్రతి ఇంట్లో ఒక పదంలా మీతో కలిసి ఉన్నాను. మిమ్మల్ని నన్ను మీ కుటుంబ సభ్యుని చేసుకున్నందుకు, నన్ను మీ ఇంట్లో మనిషిగా ఉంచుకున్నందుకు, మీ ఇంట్లో మనిషి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడని మీరు గర్వంగా చెప్పుకుంటున్నందుకు, మీ బిడ్డనైనందుకు, మీ మనిషిని అయినందుకు మీ అందరికీ ఈ వేదిక నుంచి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. జై హింద్. ఇది నాదే. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చేసిన మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కామెడీ అంటే సినిమా మొత్తం వచ్చి కూర్చున్న దగ్గర నుంచి చివరి దాకా నవ్వుతూ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కథ మొదలుపెట్టడం జరిగింది. ఏదైతే మా టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఎంజాయ్ చేయాలనుకున్నామో, సో నేను థియేటర్స్లో 3 విజిట్స్ చేశాను. సో ఏదైతే అనుకున్నామో ఆ టార్గెట్ 100% కంటే ఎక్కువ రీచ్ అయ్యాం. సో సినిమా చూస్తున్నంతసేపు అసలు ఎక్కడ మ్యాక్సిమం ఒక 2-3 మినిట్స్ కూడా ఎక్కువ గ్యాప్ లేదనమాట. కంటిన్యూస్గా నవ్వులు వస్తూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ హీరో గారుతో టేకాఫ్ అయిన దగ్గర నుంచి ఫన్, స్పెయిన్లో సత్య, తర్వాత త్రూఅవుట్ వెడల్ కిషోర్ క్యారెక్టర్ వచ్చేంటంటే మనకు ఒక ఏదైనా షేర్ చేసుకోవచ్చు వాడితో, మనకు సపోర్ట్ లాగా ఉండే క్యారెక్టర్. యాస్టీస్ ఆశిక పక్కన ఉండే సత్య క్యారెక్టర్ ఏంటంటే వాడు తప్పు చేసినా సరే వాడు డైలాగ్ ఉంటుంది. మన అవసరం కోసం హుండీలో డబ్బులు వాడుకున్నంత మాత్రాన దేవుడి మీద భక్తి లేనట్టు కాదు మేడం. అంటే చేసేది చేస్తాడు కానీ మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటూ హానెస్ట్గా ముందుకెళ్దాం అనుకున్న క్యారెక్టర్. సో ఆ తర్వాత సునీల్ అన్న. సో నాకు చాలా ఇష్టం ఆయన కామెడీ టైమింగ్ అంటే. మళ్ళీ సునీల్ అన్న ఆ దుబాయ్ సీను సొంతం టైంలో ఏదైతే ఫన్ మనం చూసి ఎంజాయ్ చేసామో సేమ్ సునీల్ అన్న ఇస్ బ్యాక్. సో హిలేరియస్గా ఉంది ఆయన సీన్, ఆ క్యారెక్టర్ కానీ ఆయన చేసిన పర్ఫార్మెన్స్. తర్వాత మురళీధర్ గౌడ్ గారు, నాకు ఆయన చాలా ఇష్టం. అంటే కామెడీ క్యారెక్టర్స్ అంటే కొంతమందికి చాలా అరుదుగా ఉంటుంది, ఏ పాత్ర అయినా అవలేలుగా వాళ్ళు చేసేయగలుగుతారు. నాకు ఆయన నచ్చిన ఆ క్యారెక్టర్లో ఏంటంటే ఒక టిపికల్ ఇన్నోసెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవడైనా మన దగ్గరికి వచ్చి తప్పు చేసాను సార్ అంటే ఎందుకు ఇలా చేసావు అదని చెప్పి నెగిటివ్గా లేకుండా వాడిని సర్ది పాజిటివ్గా పంపించే క్యారెక్టర్. అంటే ఎవరిని హర్ట్ చేయకూడదు, ఒకరు తప్పు చేసినా సరే వాడు ఒక పాజిటివ్ యాంగిల్ మాట్లాడే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ని క్యారీ చేశారు. సో సెకండ్ హాఫ్లో హోటల్ ఎపిసోడ్ గురించి అందరం ఆడుకుంటున్నాం కదా, అందులో స్టార్ ఆయనే ఆ హోటల్ ఎపిసోడ్లో. సో తర్వాత సార్ మళ్ళీ వస్తారు ఇంకా ఆర్టిస్టులు ఎవరున్నారు, రోహన్ వాడు సూపర్ టైమింగ్ వాడిది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అంటే హీరో గురించి నిజం బయటికి తెలియకుండా వాడు ఎక్కువ జాగ్రత్త పడే పాత్ర. సో అలా మాట్లాడుతూ టెన్షన్లో బాబాయ్ గర్భసంచి నొప్పి వస్తుంది బాబాయ్ అంటాడు. అసలు థియేటర్ మొత్తం లాస్ట్ నీ గర్భసంచి ఏంటరా అని. అంటే ఆ టెన్షన్లో వాడికి ఏం మాట్లాడో తెలియలేదు, మనకు ఉంటుందా అది ఉండదా అవన్నీ పక్కన పెట్టి. సో అలాగే తారక్ పొన్నప్ప గెటప్ సీను చాలా పంచులు అక్కడికక్కడ యాడ్ చేశారు. సో చాలా హ్యాపీ. లాస్ట్ హాస్పిటల్ సీక్వెన్స్ కూడా అంటే ఒక సీరియస్ సిచ్యువేషన్ కూడా చాలా ఫన్నీ వేలో ట్రీట్ చేశాం. సో ఫుల్ ఫన్ రైడ్. మామూలుగా నా సినిమాలు అందరూ అంటారు మీ సినిమా హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చని. సో ఈ 2 సంవత్సరాలు ఈ కథ వల్ల నాకు ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే మీ సినిమా చూడొచ్చు అనుకుంటారో ఆ ఆడియన్స్ ఇంకా రెట్టింపు అయ్యారు, డబల్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ సినిమా ఇంత బాగా నచ్చింది. టెక్నీషియన్ విషయానికి వస్తే ప్రసాద్ గారు అంటే నిజంగా చెప్తున్నాను, ఒక 75 సార్లు ఉంటాడు స్వామి హిట్ కొట్టాలి, స్వామి ఇదేంటి నాకంటే కూడా ఈయన ఎక్కువ హిట్ కావాలంటున్నాడు. సో నాకంటే కూడా నిజంగానే 100% ఎక్కువ హిట్ కొట్టాలి ఈ సినిమా అని ఆలోచించిన వ్యక్తి మీరు. మా అన్నయ్య ప్రకాష్ అన్నయ్య ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో నాకు మై బ్యాక్ బోన్. అంటే ఏ టైంలో ఏ ఫోన్ చేసి ఎవరిని తిట్టాలన్నా ధైర్యంగా తిట్టచ్చు, ఎవరికి చెప్పడైనా. సో నా మంచి కోరుకునే ఒక రియల్ బ్రదర్. తర్వాత బీన్స్ నిజంగానే ఫస్ట్ టైం తనతో వర్క్ చేశాను. నిజంగానే ఆడియో ఇంత బ్లాక్ బస్టర్ అయిందంటే 100% ద క్రెడిట్ ఫుల్ గోస్ టు బీన్స్ ఓన్లీ. ఎందుకంటే నేనేమి ఆ సిచ్యువేషన్ చెప్పి ఈ సిచ్యువేషన్కి ఇలాంటి పాట చేద్దాం అనుకుంది కాదు. ఇందులో ఉన్న 3 పాటలు తను ఆల్రెడీ చేసి తన బ్యాంక్లో ఉన్న సాంగ్స్. సో క్రెడిట్ మొత్తం సిచ్యువేషన్ సెట్ అయింది కాబట్టి సాంగ్ తీసుకున్నాము. సో ఆ సాంగ్ కంపోజింగ్ కానీ లిరిక్స్ కేర్ తీసుకోవడం కానీ అంతా బీమ్సే. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ బీమ్స్. ఇట్స్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. తర్వాత మాస్టర్ నిన్న మన సీరియల్ డీజే సాంగ్ మామూలుగా లేదు, గుద్దుడు థియేటర్లో. అసలు నేను అంటే లేడీస్ అయితే ఇలా చేతుల్లో పెట్టుకొని మురిసిపోతారనమాట.
రవి గారు చేసిన ఆ కార్తీక దీపంకి పిన్నికైతే ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది అసలు థియేటర్ అంతా అసలు ఒక్కసారి అంటే ఫ్యామిలీ లేడీస్ మామూలుగా ఐటమ్ సాంగ్ అంటే మనం మేల్ మగాళ్ళను మాస్ విజిలేస్తాం ఇది ఫ్యామిలీ లేడీస్ ఐటమ్ సాంగ్ సో మొత్తం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అందరూ మురిసిపోయారు అసలు ఈ సినిమా త్రూ అవుట్ అందరికీ బాగా నచ్చింది సో ఆశిక సో ఈ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు అంటే ఇంతకుముందు తనకున్న ఇమేజ్ టోటల్గా బ్రేక్ చేసే క్యారెక్టర్ ఇది సో అంటే డైరెక్టర్ ఒక క్యారెక్టర్ రాస్తే దాన్ని చేసాం అన్న కాకుండా దాన్ని మించి తను ఎంత బెస్ట్ ఇవ్వగలగదో తను పర్సనల్గా తీసుకొని నేను యాజ్ అన్ యాక్ట్రెస్గా ఆయన అనుకున్నది ఇచ్చాడు కదా అంతకంటే బెస్ట్ నేను యాక్ట్రెస్గా ప్రూవ్ చేసుకోవాలని ఒక ఎఫర్ట్ పెట్టి చేశారు సో నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ వెరీ బ్రైట్ ఫ్యూచర్ డింపుల్ సో ఇప్పటిదాకా సేమ్ తనకున్న ఒక ఇమేజ్ బ్రేక్ చేస్తూ ఒక వైఫ్ క్యారెక్టర్ చేయాలనగానే తను కూడా అసలు గ్లామర్ అలా ఏం లేకుండా నేను ప్యూర్గా మీకు ఎలాగైతే కావాలో అలా ట్రెడిషనల్గానే ట్రీట్ చేసి పర్ఫామ్ చేశారు వెరీ గుడ్ అండ్ పవన్ బాగుండింది అబ్బాయి మన ఇంటర్వ్యూ మొన్న నువ్వు హైలైట్ అవుతున్నావు ఓకే సో ఈ స్క్రిప్ట్లో నాకు హెల్ప్ చేసిన పవన్ ఈ టైటిల్ ఇచ్చింది పవనే భర్త మహాశైలి విజ్ఞప్తి సో థ్యాంక్ యూ సో మచ్ పవన్ తర్వాత ఈ స్క్రిప్ట్లో త్రూ అవుట్ నాతో పనిచేసిన వంశీ బలపనూరి థ్యాంక్ యూ సో మచ్ వంశీ వీళ్ళందరూ గుడ్ టీమ్ చాలా కూల్ నా మీద ఏదైనా ఉన్నా వాళ్ళు కూడా మాట్లాడుకోరు పాపం లోపల దాచుకుంటారు తప్ప తర్వాత సతీష్ బొజ్జ తను కూడా స్క్రిప్ట్ హెల్ప్ చేశాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు శేఖర్ గారు మహేష్ అందరికీ రఘు ప్రొడక్షన్ టీమ్ రఘురామ్ మ్యూజిక్ సాంగ్ లిరిక్ సూపర్ అందరికంటే ఇంకా ఫైనల్గా మా ప్రొడ్యూసర్ గారు సుధాకర్ చెరుకూరు గారు నిజంగా నేను కొంచెం ఏంటంటే ఒక్కోసారి కాంప్రమైజ్ అయిపోయి మొహమాట పడిపోయి కొంచెం బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాను బై నేచర్ అలాంటి టైంలో ఆయనే ఫుల్ వెనకాల ఉండి స్ట్రాంగ్గా నిలబెట్టి లేదు చేద్దాం అని నాతో పాటు ఉన్నారు ఒక ప్రొడ్యూసర్ కంటే కూడా నేను బాగుండాలి ఈ సినిమా కిషోర్కి ఆయనకి హిట్ ఇవ్వాలని మామూలుగా సినిమా చేస్తారు నాకు తెలిసి ఆయన ప్రొడ్యూసర్గా అంటే కూడా డైరెక్టర్గా కిషోర్కి హిట్ పడాలి అనే తపన ఎక్కువ ఆయనకి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా మీ అందరికీ 100% ఫ్యామిలీతో పాటు అన్నీ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ డ్యాన్స్ ఇప్పుడు కష్టం నెక్స్ట్ సక్సెస్ మీట్లో దానికి పప్పు సాంగ్ వేస్తాను నేను డీజే మిక్స్కి దాని స్టేజ్ కొంచెం పెద్ద కావాలి సో కొంచెం ప్రిపేర్ అవుతుంది మాస్టర్ ఓకే ఐ విల్ గివ్ ఇట్ టు సుధాకర్ గారు ఈ స్క్రిప్ట్ ఇలా ఫామ్ అవడానికి అసలు మెయిన్ ఫస్ట్ ఈ పుట్టుక కలగడానికి కారణం రవి గారు ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి నాకు రవితేజ గారికి మంచి పరిచయం ఆయన నేను ఒక చిన్న సినిమా సెకండ్ హ్యాండ్ చేసినప్పుడు ఆ సినిమా ట్రైలర్ చూసి ఫోన్ నెంబర్ తీసుకొని మరీ మాట్లాడారు ఆయన దగ్గర ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే అవతల చిన్న పెద్ద అసలు ఏముండదు అనమాట ఎవడు వర్క్ అయినా నచ్చిందంటే ఫోన్ నెంబర్ తీసుకొని మరీ వాడిని అప్రిషియేట్ చేసేదాకా ఆయన ఉండలేరు సో అప్పటి నుంచి నాతో మనం కలిసి వర్క్ చేయాలని కొన్ని స్క్రిప్ట్స్ అనుకున్నాం లక్కీగా ఇది కుదిరింది సో ఈరోజు మనం ఈ రామ్ సత్యనారాయణ క్యారెక్టర్ త్రూఅవుట్ ఇలా హిలేరియస్గా ఎస్పెషల్లీ షాపింగ్ మాల్ సీక్వెన్స్ అయితే ఆయన నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు అనమాట సో ఆయన సపోర్ట్ లేకపోతే ఈ స్క్రిప్ట్ ఇంత బాగా వచ్చేది కాదు ఇంత ఎవరి క్యారెక్టర్కి అంతంత స్క్రీన్ టైం రావడానికి కూడా ఆయనే ఎక్కువ ఎంకరేజ్ చేశారు సో దీనికి అన్నిటికీ ఈరోజు ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ఇంత మంచి పేరు రావడానికి మెయిన్ రీజన్ రవితేజ గారు వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కిషోర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ కాదు సుధాకర్ గారేమో ఆయనలోని ఎల్విష్ లైక్ మీరు అని చెప్పారు సుధాకర్ గారు మీరైతే మినిమం ఒక 10 నిమిషాలు మాట్లాడాలి సుధాకర్ గారు లేకపోతే మేము బామ్మ వాయిస్ స్టెప్ వేయాల్సి వస్తుంది మీరు నెక్స్ట్ టైం ప్రిపేర్ చేస్తానండి ఇప్పుడు కొంచెం ముందుగా మా సినిమాని ఎంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ తర్వాత మా హీరో గారికి హీరోయిన్లకి మా సినిమాలో యాక్ట్ చేసిన అందరు యాక్టర్లకి చాలా థ్యాంక్స్ మా సినిమా పనిచేసిన టెక్నీషియన్లు బీమ్స్ గారు కానీ మా మామయ్య ప్రకాష్ గారికి మా మాస్టర్ శేఖర్ మాస్టర్ భాను మాస్టర్కి మా పవన్కి మా రైటర్ వంశీ మా రఘు అందరికి చాలా థ్యాంక్స్ ఇంకా చాలామంది ఉన్నారు ఈసారి గట్టిగా ప్రిపేర్ అయ్యి వస్తాను ఇంకొక మంచి పార్టీ పెట్టుకుందాం అందరూ మీడియా వాళ్ళు
ముఖ్యంగా మా మీడియా సోదరులందరికీ చాలా థ్యాంక్స్. కొంతమంది నెగిటివ్ రాశారు, కానీ రివ్యూలు అవన్నీ పట్టించుకోకుండా ఈరోజు ఫ్యామిలీ ఆడియన్స్, నిన్న 2 సార్లు వెళ్ళాను నేను భ్రమరాంబ థియేటర్కి. ఫ్యామిలీస్ అంటే లేడీస్ కానీ పిల్లలు పిచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మాట్లాడతా, ఈసారి గట్టిగా మాట్లాడతాను. నెక్స్ట్ దానిలో ప్రిపేర్ చేస్తా గట్టి. టికెట్ రేట్లు అంటే అక్కడక్కడ కొన్ని సోషల్ మీడియాలో కొంచెం అంటే పెంచారని వస్తుంది. ఇక్కడ వచ్చి మామూలుగా సింగిల్ స్క్రీన్లు 175, మల్టీప్లెక్స్లు అన్నీ 200 ఉన్నాయి. ఆంధ్రాలో సింగిల్ స్క్రీన్లు 195, మల్టీప్లెక్స్లు 250 రూపీస్ ఉన్నాయి. మీరేమి అంటే అపోహలు ఏం పెట్టుకోకుండా అందరూ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఈసారి మళ్ళీ కలిసినప్పుడు ఇంకొక నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ మాట్లాడతాను గట్టి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్.